ఈరోజు మనం ఈ వర్షాకాలంలో వచ్చే ఈ వైరల్కు సంబంధించిన వ్యాధుల గురించి మనము తెలుసుకుందాం. జనరల్గా మనకు ఈ వర్షాకాలంలో వచ్చే ఈ వైరల్ వ్యాధుల్లో ముఖ్యంగా అందరికీ తెలుసు, జలుబు లాంటివి కానివ్వండి, జలుబు, పడిశము, రకరకాలుగా అంటే చలి జ్వరంతో కూడినది, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. కానీ ముఖ్యంగా వైరల్గా వచ్చేటివి దేని ద్వారా అంటే కలుషితమైన గాలి ద్వారా కానివ్వండి, కలుషితమైన నీరు ద్వారా కానివ్వండి, కలుషితమైన ఆహారం ద్వారా కానివ్వండి రావడం అనేది జరుగుతుంది. అందులో ఈనాటి కాలంలో ఇప్పుడు మనకు చాలా భయానకంగా కనిపిస్తున్న వ్యాధుల్లో ముఖ్యంగా కనబడేటివి స్వైన్ ఫ్లూ, డెంగ్యూ మరియు చికున్గున్యా లాంటి వ్యాధులు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రోజు మీడియాలో ఏంటి, ఈ రోజుకు కొన్ని కేసులు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని, కొంతమంది చికున్గున్యాతో చనిపోతున్నారని, డెంగ్యూతో చనిపోతున్నారని రకరకాలుగా వింటుపోతున్నాం. కానీ దానికన్నా ముందు వ్యాధులు, ఈ వైరల్ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి, దానికి ఏ విధంగా మనకు అందుబాటులో ఉన్న వైద్య విధానాన్ని మనం తీసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో ముఖ్యంగా మా హోమియో వైద్య విధానంలో లక్షణ సారూప్యత సిద్ధాంతాన్ని బట్టి ఈ యొక్క వైరల్ జ్వరాలను, వైరల్ యొక్క వచ్చే ఏ విష జ్వరాలు కానివ్వండి, వైరల్ సంబంధించిన ఎలాంటి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ను కానివ్వండి మనము నివారించుకోవచ్చును. ఈ హోమియో వైద్య విధానంలో మనం ఇప్పుడు ఇంతవరకు అనుకున్న ఈ వైరల్ జ్వరాలకు మనము ఈ లక్షణ సారూప్యత సిద్ధాంతంతో ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్తత్వాన్ని కూడా మనము రెండింటినీ మనము కన్సిడర్ చేసుకొని మనం మందులు అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక్కటే కాకుండా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కానివ్వండి, మనము ఏ విధంగానైతే పరిశుభ్రము పాటిస్తూ కూడా ఈ యొక్క మన జీవన విధానాన్ని అనేది సాగిస్తూ పోతుంటే ఎలాంటి వైరల్ జ్వరాలు కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వేటి బారిన పడకుండా మన సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని చెప్పి నా అభిప్రాయం. ఈ హోమియో వైద్య విధానంలో ముఖ్యంగా మనము లక్షణ సారూప్యత సిద్ధాంతము అనే దాన్ని మర్చిపోవద్దు. ఇది నేను ప్రతి ఒక్కళ్ళకు ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, ప్రతి లక్షణాన్ని ఇది పనికి వస్తుంది, పనికి రాదు అని కాకుండా ప్రతి ఒక్క లక్షణము కూడా వైద్యుని ముందు చెప్పడం అనేది అవసరము. ఇలాంటి చెప్పడం వల్లనే మీకు హోమియో వైద్య విధానంలో సరైన మందు, సూటైన మందు జరిగి మీకు అప్పుడు వ్యాధి అనేది సంపూర్ణంగా, సమూలంగా నివారించడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక విషయంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. మీ డాక్టర్ గోపీకృష్ణ. Like and subscribe Eagle Health and Beauty.